హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం సిఎస్కే అప్డేట్స్ అండ్ వేరే ఐపీఎల్ అప్డేట్స్ అయితే చూద్దాం. సో ఇదైతే మన ఫస్ట్ వీడియో అయితే అవుతుంది యూట్యూబ్లో. సో మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసుకోండి గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ న్యూస్ అయితే నేను మీకు చెప్పాలని లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. సో డెవాన్ కాన్వే అయితే ఐపీఎల్ 2024 నుంచి అయితే రూల్ అవుట్ అయితే అయిపోయాడు గాయస్. సో తనకైతే న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్లో ఒక థంబ్ ఇంజురీ అయితే జరిగింది. సో అదైతే ఒక మైనర్ ఇంజురీ అనే చెప్పారు, కానీ అదైతే ఇప్పుడు స్కాన్స్ తీసాక తెలిసింది ఏంటంటే అక్కడ ఒక మేజర్ ఇంజురీ జరిగింది. అండ్ డెవాన్ కాన్వే వాళ్ళ డాక్టర్ అయితే అతనికి సర్జరీ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు. సో డెవాన్ కాన్వే కూడా సర్జరీ చూస్ చేసుకున్నాడు. అండ్ సర్జరీ రికవరీ టైం వచ్చేసి 8 వీక్స్ అయితే పడుతుంది కదా. సో 8 వీక్స్ అంటే ఐపీఎల్కి అయితే అందడానికైతే చాలా కష్టం. సో గెట్ వెల్ సూన్ డెవాన్ కాన్వే ఇంజురీ తర్వాత సిఎస్కే ఓపెనింగ్ పార్ట్నర్స్ మరెవరో కాదు, రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్. సో వీళ్ళిద్దరు అయితే ఒక లెఫ్ట్ అండ్ రైట్ మంచి కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు. రచిన్ రవీంద్ర కూడా వరల్డ్ కప్ ఇండియాలో ఆడినప్పుడు ఈ 2023 ఇయర్లో చాలా మంచి అయితే ఆడాడు. తనకి ఒక 3 or 4 సెంచరీస్ అయితే ఉన్నాయి న్యూజిలాండ్ తరఫున. సో వెరీ ఎక్సైటెడ్ గైస్. సో మీకు ఎవరు ఓపెనింగ్ చేస్తే బాగుంటుందో చెప్పండి. సో చలో నెక్స్ట్ అప్డేట్కి అయితే వెళ్ళిపోదాం. సో డెవాన్ కాన్వే రీప్లేస్మెంట్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం గైస్. సో మనకైతే ఇప్పుడు రీప్లేస్మెంట్ ఆప్షన్స్ అందరూ మాట్లాడుకునేది ఏంటిదంటే రైన్ రికల్టన్, మాథ్యూ బ్రేట్స్కి, ఫిన్ ఆలెన్, శామ్ బిల్లింగ్స్, ఫిల్ సాల్ట్ వీళ్ళంతా అని అంటున్నారు. కానీ మీకు తెలియని రూల్ ఒకటి ఉంది ఐపీఎల్లో. అదేంటిదంటే ఇప్పుడు మనం రీప్లేస్మెంట్ ప్లేయర్ని సైన్ చేయాలంటే అతను ఐపీఎల్ ఆప్షన్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అండ్ రీప్లేస్మెంట్ ఇప్పుడు డెవాన్ కాన్వేకి ఇంజురీ అయింది కదా. సో డెవాన్ కాన్వే బేస్ ప్రైస్ వచ్చేసి 1 crore. సో మనం రీప్లేస్మెంట్ చేసే ప్లేయర్ కూడా 1 crore ఈక్వల్గా లేకుంటే 1 crore లెస్గా అయితే ఉండాలి. సో ఫిన్ ఆలండ్, శామ్ బిల్లింగ్స్, ఫిల్ సాల్ట్ వీళ్ళంతా ఆప్షన్స్కి అయితే రారు. స్టీవ్ స్మిత్ వీళ్ళంతా ఆప్షన్కి అయితే రారు. ర్యాన్ రికల్టన్ ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే కాలేదు, కానీ ఒకవేళ ఆప్షన్ రిజిస్టర్ అయి ఉంటే తన బేస్ ప్రైస్ అయితే తక్కువనే. సో ర్యాన్ రికల్టన్ ఒక ఆప్షన్. అండ్ మనకు చూసుకుంటే రాసీ వాండర్ డూసెన్ కూడా కాదు, లూస్ డిప్లోయి ఒకవేళ ఆప్షన్కి రిజిస్టర్ అయి ఉంటే అండ్ తన బేస్ 1 crore కంటే తక్కువ ఉంటే తను కూడా ఒక ఆప్షన్. సో చలో మీకెవరు సిఎస్కేకి రీప్లేస్మెంట్గా వస్తే బాగుంటుందో మీరైతే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి గైస్. సో ఇప్పుడైతే ఒక షాకింగ్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో ఇదే వాటి షాకింగ్ అప్డేట్ అనేది చెప్పాలి. సో ఎంఎస్ ధోని అయితే ఒక ఫేస్బుక్ పోస్ట్ అయితే పెట్టాడు గైస్. సో ఇక్కడ చదవచ్చు మీరు, కెనాట్ వెయిట్ ఫర్ ది న్యూ సీజన్ అండ్ ది న్యూ రోల్, స్టే ట్యూన్డ్. సో ఇదైతే ఒక్కొక్కరు ఒక విధంగా అయితే ఊహించుకుంటున్నారు గైస్. సో నాకు తెలిసి ఇదైతే ఒక అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ పోస్ట్ అనేది నేను అనుకుంటున్నా. సో ఇది నా గెస్ మాత్రమే, ఎందుకంటే తల ఓన్లీ ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్స్ గురించే పోస్ట్ అయితే చేస్తాడు. సో ఇది కూడా అలాంటిదే, చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది అనుకుంటున్నా. సో చూద్దాం ఏం జరుగుతుందో. నాకేసైతే ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ అప్డేట్ గైస్. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి. మీ స్క్రీన్ పైన మీరు ఇప్పుడు సిఎస్కే ఒక కొత్త ప్రాక్టీస్ జెర్సీ అయితే చూసుకోవచ్చు గైస్. సో ఇదైతే సిఎస్కే అల్ట్రా లెజెండ్ ఫ్యాన్స్ అంతే పాత ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి సిఎస్కే సపోర్ట్ చేసే వాళ్ళకైతే తెలుసు ఇది ఒక రెట్రో ప్రాక్టీస్ జెర్సీ అని. ఇక్కడ చూడొచ్చు మీరు, అలాంటిదే ఒక ప్రాక్టీస్ జెర్సీ అయితే ఎంఎస్ ధోని అయితే వేసుకొని ఉన్నాడు. ఇదైతే ఒక 2008, 9, 10, 11 ఆ సీజన్స్ అప్పటిది. సో ఇదైతే ఒక రెట్రో ప్రాక్టీస్ జెర్సీ. సో ఇదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు గైస్. సో వీళ్ళు పోస్ట్ పెట్టాక కొంత సిఎస్కే ఫ్యాన్స్ అందరు అనుకుంటుంటే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సో నాకైతే ఈ ప్రాక్టీస్ జెర్సీ అయితే చాలా ఇష్టం గైస్. సో ఒక ఫీల్ అయితే ఉంటుంది, ఓల్డెన్ మెమరీస్ది. సో ఇవాటి ఫైనల్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ టీం తరపు నుంచి అయితే వస్తుంది. సో వాళ్ళ క్యాప్టెన్ అయితే వాళ్ళు చేంజ్ చేశారు. ప్యాట్ కమిన్స్ అయితే ఇప్పుడు క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు గైస్. సో ఎయిడెన్ మార్కరమ్ అయితే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్ కాదు. FA20లో తన ఎస్ఆర్హెచ్ బేస్ ఫ్రాంచైజ్కి కప్పు గెలిపించినా కూడా ఐపీఎల్లోనైతే క్యాప్టెన్సీకి అయితే వాళ్ళు ఎయిడెన్ మార్కరమ్ని చూస్ చేసుకోలేకపోయారు. సో ఇప్పుడైతే ప్యాట్ కమిన్సే వాళ్ళ క్యాప్టెన్. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీరైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి, మీకు ఈ డిసిజన్ ఓకేనా, నచ్చిందా? సో చలో ఇలాంటి కొన్ని అప్డేట్స్తో నేను నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. అంతవరకు సీ యూ, బాయ్.